వారాంతర ఒక పొద్దులు ఉంటాయి కదా, మంగళవారం శనివారం వచ్చి అనుకుందాం. అలా ఏటి సూతకం అంతవరకు కనపడింది. మంగళవారం మనం ఒక పొద్దులు ఉంటాం కదా గురువు గారు, శనివారం శుక్రవారం ఒక్క పొద్దు ఉంటారు, ఉపవాసం. ఉపవాసం ఏకభుక్తం. వదిలేయాలని అంటున్నారు గురువారు. అదే విధంగా సంకష్టహర చతుర్థి, ఏకాదశి అలాంటివి కూడా నెలసరి సమయంలో ఉండకూడదు అంటున్నారు గురువు గారు. అందుకనే అడుగుతున్నాను గురుగారు, అలా ఏటి సూతకంలో వదిలేయాలా, ఉండాలా వద్దా? ఒకటి ఏంటంటే మొదటిది ముందు బయట ఉన్నప్పుడు అసలు ఏ వ్రతం చేయకూడదు కదమ్మా. ఏకాదశి గురుగారు అంటే మనం ఇప్పుడు నేను సంకష్టహర చతుర్థి ఎవ్రీ మంత్ ఉంటాను గురుగారు. ఒక్కో మంత్ పడకపోవచ్చు, అప్పుడు నేను చంద్రోదయం వరకు ఉండి మానసికంగా దండం పెట్టుకుని పూజిస్తాను. అలా చేయవచ్చా చేయకూడదా? మీరు ఆగితే నేను సమాధానం చెబుతాను. అయిందా ఆవిడ? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆవిడ అడిగింది, ఆవిడకే కొంచెం అనుమానం ఏమిటంటే ఏటి సూతకంలో ఉండొచ్చా? ఏటి సూతకం అయితే సందేహం లేకుండా సంకష్టహర వ్రతం లాంటి ఆపరాదు. ఎందుకంటే యావజ్జీవితం చేసి కొన్ని యజ్ఞములు చేయరాదు, కొన్ని ప్రత్యేక పూజలు చేయరాదు. శివరాత్రి ఉపవాసములు కానీ, ఈ ఏకాదశి వ్రతాలు కానీ, సంకష్టహర చతుర్థులు కానీ, వీటికి ఏటితో సూతకంతో సంబంధం లేదు, చేయవలసిందే అని చూడండి. నారద పురాణంలోనూ పద్మపురాణంలోని 24 ఏకాదశిలో ఉంటుంది. ఎందుకంటే ఇవి పుట్టుకతో వచ్చేవి. అదే ఇప్పుడు శరత్కాలంలో చేసే దసరా పూజలో చండీ హోమం చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏడు సూతకంలో చేయకూడదు. మహారుద్రయాగాలు లాంటివి చేయకూడదు. అందువల్ల అపూర్వమైనటువంటి సూతకానికి సంబంధం ఉన్న యాగములు చేయరాదు తప్ప నిత్య ఏకాదశి వ్రతములు, సంకష్టహర చతుర్థులు ఒకసారి మొదలు పెడితే ఏటి సూతకంతో సంబంధం లేదు, చెయ్యాలి. 11 రోజుల మైల్లో చేయకూడదు. అది మైలు ఉన్నప్పుడు చేస్తున్నారు కొంతమంది, అది చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి పక్షిని ఉంటుంది 3 రోజులు, అప్పుడు చేయకూడదు. అలాగే 11 రోజుల మైలు, లేకపోతే కొంతమందికి ఒక్కరోజే ఏది స్నానంతో ఆ మైలు పూర్తవుతుంది, అలాంటప్పుడు స్నానం చేయకుండానూ చెయ్యరాదు. ఇంకొకటి ఆవిడ బయట ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరాదు. నామస్మరణ మాత్రమే లోపల చేసుకోవచ్చు. నామస్మరణకి ఏ దోషము లేదన్నారు. తింటున్నా తిరుగుతున్నా చేసుకోవచ్చు. లోపల లోపల రామరామ కృష్ణ కృష్ణ శివశివ అనుకోవచ్చు. కానీ మంత్రజపము, తపస్సులు, యజ్ఞములు, వ్రతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రోజులు కాదు, 4వ రోజు కూడా చేయకూడదు, 5వ రోజు నుంచి కొనసాగించవలను. ఆ నియమాన్ని మనం ఉల్లంఘించడానికి లేదు. ఈ మధ్యనేమో బయట ఉన్నంత మాత్రం చేత గుళ్ళోకి వెళ్ళకూడదు అంటున్నారట. ఇది కలి ప్రభావం. శాస్త్ర మర్యాదని ఉల్లంఘించడం వల్ల ఏం ఉపయోగం లేదు. అయినా ఇన్నాళ్ళు ఆగాం కదమ్మా, ఒక్క 4 రోజులు విశ్రాంతి తీసుకోమని భగవంతుడు చెబితే 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే నష్టం ఏంటి చెప్పండి. అంటే కావాలని దుష్ప్రచారం కూడా చేసేవాళ్ళు ఉంటారు కదా, కావాలని. ఆ బయట ఉన్నప్పుడు శరీరంలో ఎన్ని ఇరిటేషన్స్ వస్తాయి. ఆ సమయంలో గుళ్ళోకి వెళ్ళండి, ఆ సమయంలో జపం చేయడం అనడం వల్ల ఏమిటి ఉపయోగం? యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఎవడు శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్రములలో చెప్పిన విధానమును ఉత్సృజ్య అంటే విడిచిపెట్టి, కామకారత వర్తతే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో సహా అతడు నా సిద్ధిం అవాప్నోతి, సిద్ధిని పొందడు. ఇక్కడ నా సుఖం, ఈ లోకంలో సుఖం ఉండదు, నా పరాంగత్యం పైన కూడా మోక్షం ఉండదు. కాబట్టి మనం శాస్త్రముల్లో చెప్పినట్టుగా కొన్ని రోజుల్లో వద్దన్నప్పుడు మానేయండి అంతే. మరొక